వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్, మెడివల్ ఇండియన్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేశాం. మరి మోడర్న్ ఇండియాలో భాగంగా ఆల్రెడీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పాలసీస్ మీద మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ రోజు మనం ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా మీద డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీస్ వల్ల ఇండియాలో జరిగిన, మన దేశానికి జరిగిన ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా. ఎస్, వాటి మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ ఎకనామిక్ క్రిటిక్స్ ఆఫ్ కొలోనియలిజం ఇన్ ఇండియా? ముగ్గురు పేర్లు ఇచ్చాడు. దాదాబాయి నౌరోజీ, జి సుబ్రహ్మణ్య అయ్యర్, ఆర్సి దత్. బ్రిటిష్ వాళ్ళ కొలోనియల్ పాలన ఉంది కదా, ఇండియాలో జరిగిన పాలన, దానికి సంబంధించిన విషయంలో ఎకనామిక్ క్రిటిక్స్ ఎవరు ఈ ముగ్గురులో అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇందాకే చెప్పాను. మరి వీళ్ళ గురించి చూస్తే దాదాబాయి నౌరోజీ ఎస్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం మీద రాశాడు. ది కాన్సెప్ట్ ఆఫ్ డ్రెయిన్ థియరీ అనే దాన్ని దాదాబాయి నౌరోజీ గారే కదా ఫస్ట్ తీసుకొచ్చింది. ఎస్, మరి ఈయన ఎకనామిక్ క్రిటిక్ కొలోనియలిజం సంబంధించిన విషయంలో అవుతాడా? ఎస్, అవుతాడు. ఈయన 2 పుస్తకాలు రాసిండండి. ఒకటేమో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో రిపీట్ అయ్యింది. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అండ్ అలాగే ఇంకో పుస్తకం కూడా రాసిండు, దట్ ఈస్ ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా. ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా అనే పుస్తకం కూడా రాసిండు. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ బిరుదు, దాదాబాయి నౌరోజీకి ఉన్న బిరుదేంటి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. కానీ నాకు ఇంకొక బిరుదు కూడా ఉందండి, దట్ ఈస్ అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఈజ్ కాల్డ్ అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఇలా ఎందుకనే వాళ్ళంటే ఈయన బ్రిటిష్ లో, ఇంగ్లాండ్ లో ఒక లోక్సభ, ఇక్కడ మనం లోక్సభ కాన్స్టిట్యున్సీ అంటాం కదా, అక్కడ లోవర్ హౌస్ ఉంటది, హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పి, అక్కడ నిల్చొని డైరెక్ట్ గా జనాల మద్దతుతోని ఎలక్షన్స్ లో గెలిచాడు. బట్ గెలిచినా కూడా ఇండియన్స్ గురించి కొంచెం వాదిస్తూ ఉండేసరికి బ్రిటిష్ పార్లమెంట్ లో హీ వాస్ కాల్డ్ యాజ్ అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. సో ఫస్ట్ దాదాబాయి నౌరోజీ ఎకనామిక్ క్రిటిక్ కరెక్టే. నెక్స్ట్ జి సుబ్రహ్మణ్య అయ్యర్. జి సుబ్రహ్మణ్య అయ్యర్ కరెక్ట్ పేరా అండి? ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది ఎందుకు కరెక్ట్ అనేది నెక్స్ట్ చెప్తాను. థర్డ్ ఈస్ ఆర్సి దత్. మనము డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు ముగ్గురు పేర్లు వస్తాయి. ఎవరెవరి పేర్లు? దాదాబాయి నౌరోజీ, ఎంజి నరాడే, ఇంకొకటి ఆర్సి దత్. ఈయన రాసిన పుస్తకం ఏంటి? ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈయన ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, బేసికలీ హీ ఈజ్ అన్ ఐసిఎస్ ఆఫీసర్ అండి. ఇప్పుడు ఐఏఎస్లు ఎట్లా ఉండేవాళ్ళు, అప్పుడు ఐసిఎస్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐసిఎస్ ఆఫీసర్. మరి ఈయన ఏమని అన్నాడంటే, ఈ బుక్ రాసినప్పుడు, ద ప్లండర్ ఆఫ్ ఇండియా బై బ్రిటిష్ వాస్ మోర్ టెరబుల్ దాన్ దట్ ఆఫ్ నాదిర్ షా. నాదిర్ షా ఇండియాకి వచ్చి 1839 లో ఢిల్లీని అటాక్ చేసి ఉన్నదంతా దోచుకపోతాడు కదా. ఎస్, దానికన్నా గలీజ్ గా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ప్లండర్ చేస్తున్నారు అని చెప్పి ఆర్సి దత్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడ? ఇన్ హిస్ బుక్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ ముగ్గురు పేర్లు చెప్పాను కదా. మరి వీళ్ళతో పాటుగా ఇంకొందరు పేర్లు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరు అంటే ఎకనామిక్ థింగ్స్, బ్రిటిష్ వాళ్ళ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడిన వాళ్ళు గోపాలకృష్ణ గోఖలే గారు అండ్ అలాగే జీవి జోషి అండ్ సుబ్రహ్మణ్య అయ్యర్. జి సుబ్రహ్మణ్య అయ్యర్ ఫ్రమ్ తమిళనాడు అండ్ పృథ్వీ చంద్ర రాయ్. ఈ 4 పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయండి. వీళ్ళు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ఎకనామికల్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఎలా ఉంది అని చెప్పి అనలైజ్ చేసి ఫైనల్ గా వీళ్ళందరూ కలిసి ఇండియా ఎకనామిక్ గ్రోత్ జరగకపోవడానికి, ఇండియా ఇలా పావర్టీలోనే ఉండడానికి మెయిన్ కారణం ఈ కొలోనియలిజమే, బ్రిటిష్ కొలోనియలిజమే అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది యూపీఎస్సీ 2015 లో అడిగారు. దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్ అందరికీ తెలుసు, కాకపోతే జి సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి తెలియదు కాబట్టి అది తెలియని వాళ్ళు మిస్టేక్ పెట్టారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 1, 2 and 3 అన్ని కరెక్టే రండి. అలాగే ఎంజి నరాడే గారు కూడా
దీని గురించి మాట్లాడడం జరిగింది. మహాదేవ్ గోవింద్ రనాడే ఆయన రాసిన బుక్ ఏంటి? ఎంజి రనాడే బుక్ కూడా ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు. ఎంజి రనాడే ఆర్ మహాదేవ్ గోవింద్ రనాడే ఏమన్నాడు? సారీ, ఆయన బుక్ ఫస్ట్ ఆయన బుక్ పేరు రాయాలి కదా. ఎస్, ఎస్సేస్ ఆన్ ఇండియన్ ఎకనామిక్స్, ఎస్సేస్ ఆన్ ఇండియన్ ఎకానమిక్స్ అని చెప్పి పుస్తకాన్ని రాశాడు. అందులో ఈయన ఏం చెప్పాడంటే భారతదేశం యొక్క మొత్తం నేషనల్ ఇన్కమ్ లో వన్ థర్డ్ అమౌంట్ ని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ యూపీఎస్సీ క్వశ్చన్స్ అండి, స్టార్టింగ్ లో రీసెంట్ గా అడిగినాయి. చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఔరంగ్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు, అంటే కోశాధికారి అని చెప్పి చెప్తున్నాడు. ఔరంగ్ అనే పదము కోశాధికారి అనే పదానికి వాడతారు అని చెప్పి చెప్తున్నాడు. మరి కరెక్టా? కాదు కదా. బేసికలీ ఔరంగ్ అంటే ఏంటి? ఔరంగ్ అంటే పర్షియన్లో వేర్ హౌస్ అని అర్థం అండి. పర్షియన్లో వేర్ హౌస్ అని అర్థం. వేర్ హౌస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో గూడ్స్ ఆర్డర్ చేశారనుకోండి, మీ చేతికి వచ్చే ముందు, అంటే మీరు హైదరాబాద్లో కూర్చొని ఆర్డర్ చేశారు, కంపెనీ ఢిల్లీలో ఉంది, మరి అక్కడ నుంచి మీ చేతికి వచ్చే లోపల ఫస్ట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో వీళ్ళు ఒక గోడౌన్ ఉంటుంది, వేర్ హౌస్ అంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనం గోడౌన్ అనుకునేటోళ్ళం, ఇప్పుడు వేర్ హౌస్ అని చెప్పి పిలుస్తారు. ఆ వేర్ హౌస్లో పెడతారు, పెట్టిన తర్వాత స్టోర్ చేస్తారు, తర్వాత ఒక్కొక్క కస్టమర్కి పంపిస్తూ ఉంటారు. దోస్ ఆర్ కాల్డ్ warehouses. Basically a place where goods are collected before being sold to the customers is called warehouse ante. So ee statement tappu kada. Yes, first statement tappu. Next, baniyan ante ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా బనియన్ అన్న బనియాస్ అన్న అంతా ఒకటేనండి. అంటే దాని అర్థం ఏంటి? మర్చెంట్స్ అని చెప్పి అర్థము. బేసిక్ గా అంటే మన స్వతంత్రం రాకన్నా ముందు ఇంగ్లీష్ వాళ్ళు దిస్ బనియన్స్ ని దే యూస్ టు అపాయింట్ దెమ్. అంటే ఒక కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ మర్చెంట్స్ ఉంటారు కదా, ఎస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ బనియన్స్ ని వాళ్ళ ఏజెంట్స్ గా, వాళ్ళ బ్రోకర్స్ గా, లేకపోతే వాళ్ళ ఇంటర్ప్రెటర్స్ గా అపాయింట్ చేసుకునే వాళ్ళు. ఓకే, సో మరి అప్పుడు ఈయన ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతాడు కదా. ఎస్, మరి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ మిరాసీదార్స్ అని చెప్పి మనము రెవెన్యూ దగ్గర వస్తుంది. డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్, అంటే ఇతను స్టేట్ కి రెవెన్యూ కట్టేవాడు అర్థం, అంతే కదా. మరి ఇది కరెక్టా? ఎస్. బేసిక్ గా ఈ మిరాసీదార్ల గురించి మనకి ఎక్కడ వస్తుంది? బేసిక్ గా వీళ్ళని గవర్నమెంట్ ల్యాండ్ యొక్క సోల్ ప్రొపరేటర్స్ గా గుర్తించింది. మరి వాళ్ళు ఆ ల్యాండ్ యొక్క రెవెన్యూ అనేది వాళ్ళే కడతారు కదా. ఎస్, మరి వీళ్ళు మిరాసీదారులండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఆన్సర్ ఏమవుతుంది? బి 2 and 3. B 2 and 3 is the correct answer. B 2 and 3 is the correct answer. Okay, right. Now coming on to the next question. Consider the following statements. The most effective contribution made by Dadabhai Naoroji to the cause of Indian national movement was that. దాదాబాయి నవరోజీ గారు భారతదేశ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి చేసిన అతిపెద్ద పని ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బేసిక్గా అదే ఉంటుంది. 3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఎక్స్పోజ్ ద ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా బై బ్రిటిష్. ఎస్, 100% కరెక్ట్, ఆల్రెడీ మాట్లాడాం కదా. బేసికలీ ఈజ్ ఏ పార్సీ అండి, పార్సీ జెంటిల్మెన్ ఫ్రమ్ గుజరాత్, బోర్న్ ఇన్ గుజరాత్ అండ్ స్టేడ్ ఇన్ బాంబే. సెకండ్, ఇంటర్ప్రెటెడ్ ద యాన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ అండ్ రిస్టోర్టెడ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియన్స్. ఇలాంటివి ఏమైనా చేయలేదు, ఈయన ఏం రిలీజియస్ పర్సన్ ఏం కాదు, సో దీనికి దానికి ఏం సంబంధం ఉండదు. స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ ద సోషల్ ఈవిల్స్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది కూడా ఏం కాదండి. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్, వీళ్ళందరూ దాని కిందకి వెళ్తారు. మరి ఈయన వాటి కిందకి రాడు. హీ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా బై బ్రిటిష్ అండ్ ఆల్సో అబౌట్ ద ఇండియన్ ఇండిపెండెన్స్. అండ్ హీ వాజ్ ఏ ఎంపీ ఆఫ్
బ్రిటిష్ కామన్స్, అంటే బ్రిటిష్ లోవర్ హౌస్ అని ఉంటుంది, బ్రిటిష్ కామన్స్ అంటే మనం లోక్సభ లాగా అక్కడ కామన్స్ అని, దానికి ఎంపీగా ఉన్నాడు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి? యూపీఎస్సి 2012 ప్రిలిమ్స్లో అడిగారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓన్లీ 1 అండి. ఆప్షన్ ఏ ఓన్లీ 1. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామికలీ one of the results of the British rule in India in the 19th century was, అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిటిష్ రూల్, ఇండియాలో బ్రిటిష్ రూల్ వల్ల 19th సెంచరీలో ఏం జరిగింది, ఏం రిజల్ట్ వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం ఏమున్నాయి. ఏ, ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్. 19th సెంచరీ అంటే 1800 నుంచి 1900 వరకు, రైట్? ఈ టైంలో ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినవా? లేదండి. ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్, అంటే స్టార్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్టర్ 1750s మొత్తం మన హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. గ్రోత్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండియన్ ఓన్డ్ ఫ్యాక్టరీస్ అంట. హ్యాండీక్రాఫ్ట్సే మన ఇండస్ట్రీస్ అప్పట్లో, అంటే 19th సెంచరీ. 20th సెంచరీ ఆరంభంలో టాటా వాళ్ళు వీళ్ళు కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. కాటన్ టెక్స్టైల్ మిల్స్, జూట్ మిల్స్, లేకపోతే ఐరన్ ఓర్, కోలు ఇలా స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ 19th సెంచరీ అంటే ఈ టైంలో అసలు ఉన్నాయే కూలిపోయినాయి, ఇంకా కొత్త ఏడిగలు వచ్చినాయి. ఇది తప్పు. నెక్స్ట్, కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఇది కరెక్టా? ఎస్, ఇండియన్ అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అనేది జరిగిందండి. ఎందుకంటే అప్పటి వరకు ఇండియాలో భూమి అనేది జనాలు వాళ్ళు పంట పండించుకొని వాళ్ళు తినడానికి మాత్రమే వాడుకునేవాళ్ళు. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం చేసారు, సపరేట్గా ఈ క్యాష్ క్రాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన ఇండిగో కానివ్వండి, టీ, జూటు, కాటన్ ఇలాంటి వాటిని వీళ్ళు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. కమర్షియలైజేషన్ బాగా చేసేసారు. ఓకే, బేసిక్గా ఎందుకోసం అంటే స్టార్టింగ్లో వీళ్ళు ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియాతోని, స్టార్టింగ్లో బ్రిటిషర్స్ ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లుంటుండే అంటే ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళిపోయేటోరు. ఓకే, ఇట్స్ లైక్ దే యూస్ టు బ్రింగ్ గోల్డ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఎక్స్చేంజ్ ఇట్ విత్ కాటన్ టెక్స్టైల్స్ అండ్ స్పైసెస్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మరి అప్పటి వరకు ఇదంతా మనకు కరెక్ట్గానే ఉంటుండే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దొరుకుతుంది, మనకు కావాల్సిన డబ్బులు మనకు వస్తున్నాయి, బోత్ బెనిఫిషియల్గా ఉంటుండే. కానీ 1750లో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందో అప్పటి వరకు మనము వాళ్ళకు ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చేటోళ్ళము, రైట్? మరి 1750లో స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళకు మనం ఓన్లీ రా మెటీరియల్ సప్లయర్గా అండ్ మనం ఒక మార్కెట్గా, వాళ్ళు అక్కడ బ్రిటన్లో తయారు చేస్తున్న గూడ్స్ ఉంటాయి కదా, ఆ వాటికి మనము రా మెటీరియల్ సప్లయర్గా, అలాగే వాటికి మనం మార్కెట్గా మాత్రమే వాళ్ళకి కనిపించాము. సో ఏం చేసిర్రు, రా మెటీరియల్ కావాలా, దానికి ఏం చేయాలా, మనమేమో తిండి వస్తువులు అంటే వరి కానివ్వండి, గోధుమలు ఇట్లా పండించుకుంటాం, వాళ్ళకి ఏం కావాలా, ఇండిగో కావాలా, ఇలాంటివన్నీ కావాలి. సో ఇండియన్ అగ్రికల్చర్ని కమర్షియలైజ్ చేసి పడేసారు మొత్తంగా. ఓకే రైట్. సో ఆన్సర్ ఇది ఆప్షన్ డి, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ పాపులేషన్. ఇది కూడా తప్పండి, ఎందుకంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉంటుండే, ఆ ఇండస్ట్రీస్ మొత్తం పడిపోతే అక్కడ పనే లేదు. సో అర్బన్ పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది, ఇంకా తగ్గింది, ఎందుకంటే వీళ్ళందరూ రూరల్ ఏరియాస్కి వచ్చి ఊర్లలో అగ్రికల్చరల్ లేబరర్స్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా అర్బన్ పాపులేషన్ తగ్గింది తప్పితే పెరగలేదు. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ సి అండి. Coming on to the next question. Which of the following statement correctly explains the impact of Industrial Revolution on India during the first half of 19th century? చూద్దాం. ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ వేర్ రూయిన్డ్. ఎస్, ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అన్నీ రూయిన్ అయిపోయాయని చెప్పి. ఎందుకు? ఆఫ్టర్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ that led to rise of modern industries and increase of industrial production goods in England. So అప్పటి వరకు ఎకనామిక్ పాలసీస్, బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ ఇండియాలో ఏవైతే ఉండేదో వాటి క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అప్పటి వరకు ఏంది, వాళ్ళకే గూడ్స్ అవసరం ఉండే మన నుంచి. ఇప్పుడు ఏం కావాలా, మన నుంచి రా మెటీరియల్ కావాలా. సో దానికోసం ఏం చేసిరు, సపరేట్గా వాళ్ళు
మన ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీని డిస్కరేజ్ చేసే పాలసీస్ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఓకే, దే స్టార్టెడ్ డిస్కరేజింగ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ సో దట్ ఇండియా వుడ్ బికమ్ ఏ కంట్రీ ఆఫ్ కన్స్యూమర్స్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్. ఇక్కడ మన హ్యాండీక్రాఫ్ట్ని డిస్కరేజ్ చేసి ఇక్కడ ఎవడు తయారు చేసేటోడు లేకపోతే మనం పోతే బట్టలు వేసుకోవడం బంద్ చేయం కదా, స్టిల్ బట్టలు కావాలా. సో ఇంగ్లాండ్ నుంచి అక్కడ దొరికే చీప్ బట్టల్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ జనాలతో కొనిపించేటోళ్ళు. ఓకే రైట్. సిస్టమేటిక్గా డిస్ట్రక్షన్ చేసిరండి, సిస్టమేటిక్గా డిస్ట్రక్షన్ని చేయడం జరిగింది. దీనికోసం వాళ్ళు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అని చెప్పి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అని చెప్పి తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 కన్నా ముందు ఏముంటుండే అంటే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే మోనోపాలీ ఉంటుండే మొత్తము ఈస్టర్న్ ట్రేడ్ మీద, కానీ అది తీసేసిరు. అదే 1833కి వచ్చేసరికి 1813లో తీసేసిరు, కానీ చైనాతో చేసే ట్రేడ్, టీ ట్రేడ్ ఉంచిర్రు. 1833లో ఏమో మొత్తం తీసేసిరు. దీనివల్ల ఇండియన్ ఇండస్ట్రీస్కి ఇంకా ఇబ్బంది అయింది. ఎందుకు, అప్పటి వరకు జస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కదాన్ని తట్టుకుంటే సరిపోతుండే, వాళ్ళు మాత్రమే డ్రైన్ చేసుకునేటోళ్ళు. దాని తర్వాత ఏమైంది, బ్రిటిష్లో ఉన్న ఇండస్ట్రీస్లు అందరూ వచ్చి మన మీదే పడ్డారు. వాళ్ళ చీఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఉన్నాయి కదా, మనమేమో హ్యాండీక్రాఫ్ట్ చేస్తాము, వాళ్ళేమో పవర్ లూమ్స్ వాడతారు కదా అప్పట్లోనే, ఎస్ అవన్నీ తీసుకొచ్చి మరి మన మీద డంప్ చేసేటోళ్ళు. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ అండి. ఆప్షన్ బి చూద్దాం. మెషిన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ లార్జ్ నంబర్స్ అంట. ఇది కరెక్టా? కాదు కదా. మెషిన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే కరెక్ట్ అవుతుండే. ఓకే, స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, రైల్వే లైన్స్ వేర్ లేడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద country. Which of the following statements correctly explain the impact of industrial revolution on India during the first half of 19th century అంటున్నాడు. మరి రైల్వే లైన్స్ వేసిర్రు, బట్ అన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కాదు, ఆ స్టార్టింగ్ ఫేజ్ కదా, వాళ్ళకి ఏడేడు అవసరం ఉందో ఆడ మాత్రమే వేస్తున్నారు. సో ఇది కూడా తప్పు. హెవీ డ్యూటీస్ వేర్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్స్, ఇది కూడా తప్పండి. బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్స్ ఇంపోర్ట్స్ మీద వేయలే హెవీ డ్యూటీస్, మన వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా వాటి మీద వేసారు. వీళ్ళకి ఏదో పేరుకి డ్యూటీ ఉందా అంటే కొంచెం అట్లా వేయడం జరిగింది. ఓకే రైట్, సో ఆన్సర్ ఈస్ ఏ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ colonial role in India, home charges formed an important part of drain of wealth from India. Which one of the following funds constituted the home charges? ఈ హోమ్ చార్జెస్ అని చెప్పి సపరేట్ ఒకటి ఉంటుండే అండి. అది ఏంటంటే ఇండియన్ బడ్జెట్, మన ఇండియన్ బడ్జెట్ నుంచి ఇంగ్లాండ్లో డబ్బులు కట్టేవాళ్ళు. హోమ్ చార్జెస్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళ ఇల్లు, బ్రిటిషర్స్ వాళ్ళ ఇల్లు ఇంగ్లాండే కదా, మరి అక్కడ ఖర్చులకు ఇండియన్ బడ్జెట్ నుంచి డబ్బు ఖర్చు చేస్తే దాన్ని హోమ్ చార్జెస్ అని చెప్పి అనేవాళ్ళు. హోమ్ చార్జెస్ అని చెప్పి అనేవాళ్ళు. మరి వేటికి ఖర్చు చేసేవాళ్ళు అంటే బేసిక్గా సాలరీస్ టు ద ఎంప్లాయీస్, పెన్షన్స్ టు ద రిటైర్డ్ ఎంప్లాయీస్, అండ్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక ఆఫీస్ ఉంటుండే కదా అక్కడ, ఇక్కడ వైస్రాయ్ ఏమో ఇక్కడ కూర్చుంటుండే, కానీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అక్కడ ఉంటుండే కదా. ఎస్, ఆ ఆఫీస్ యొక్క మొత్తం ఖర్చులకు, అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, ఎస్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి, అలాగే పబ్లిక్ డెట్ మీద ఇంట్రెస్ట్ కట్టడానికి, ఇలా అన్ని రీజన్స్కి ఇండియా నుంచి డబ్బుని అక్కడికి పంపించే వాళ్ళు. ఓకే, పంపించే వాళ్ళు. అలాగే ఇండియాలో ఇక్కడ అంత కంట్రోలింగ్కి మిలిటరీ కావాలి కదా, దానికి ఎక్విప్మెంట్కి ఇంగ్లాండ్ నుంచే వస్తుండే కదా, ఆ ఎక్విప్మెంట్కి డబ్బులు, అలాగే ఈ రైల్వేస్ కట్టడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు, మరి దానికి వడ్డీలు కట్టాలి కదా, ఎస్ ఆ వడ్డీలకు ఇట్లా అన్నిటికీ ఇలా ఇక్కడ నుంచే పోయేటి. సో వాటిని హోమ్ చార్జెస్ అనేవాళ్ళు. ఓకే, సో స్టేట్మెంట్ చూద్దాం. ఫండ్స్ యూజ్ టు సపోర్ట్ ద ఇండియన్ ఆఫీస్ ఇన్ లండన్. ఎస్ కరెక్ట్, ఇందాక చెప్పాను కదా సెక్రటరియట్ ఆఫ్ స్టేట్ అని చెప్పి. నెక్స్ట్, ఫండ్స్ యూజ్ టు పే సాలరీస్ అండ్ పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ పర్సనల్స్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. ఎస్ ఇందాకే చెప్పాను, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది కూడా. నెక్స్ట్, ఫండ్స్ యూజ్డ్ ఫర్ వేజింగ్ వార్స్ అవుట్ సైడ్ ఇండియా బై ద బ్రిటిష్. తప్పండి, ఇండియాలో యుద్ధం చేసేది ఉంటే ఇదే, కానీ వేరే దేశాల్లో చేసేదానికి మన దగ్గరికి కూడా వాడుంటారు, కానీ అది హోమ్ చార్జెస్ కింద ఏమి కలెక్ట్ చేయలేదు. ఓకే, దాని కిందకి రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది?
బోత్ 192 ఆర్ కరెక్ట్ కదా. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి, ప్రీవియస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2011లో అడిగిరు. హోమ్ చార్జెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, 192. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? దాదాబాయి నెహ్రోజీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన మీద చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయండి. దాదాబాయి నెహ్రోజీ గారి మీద చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి. ఎస్, ఈస్ కాల్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఏం చెప్పాను, అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్, he was the first Indian to become the member of British Parliament from Liberal Party. Yes, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. లిబరల్ పార్టీ వేరా, లేబర్ పార్టీ వేరా. ఇప్పుడు లేబర్ పార్టీ అక్కడ చాలా ఫేమస్. లేబర్ పార్టీ అండ్ కన్జర్వేటివ్స్ ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఎట్లా మన దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని జరుగుతుందో అట్లా అక్కడ లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీకి మధ్య జరుగుతుంది. ఈ లిబరల్ పార్టీ అనేది ఆ టైంలో ఉండే అండి, 19th సెంచరీ 20th సెంచరీ స్టార్టింగ్లో ఇది చాలా ఫేమస్ పార్టీ. ఇప్పుడేమో కొంచెం చిన్న పార్టీ. అంటే మన దగ్గర ఇప్పుడు ఇంకా వేరే పార్టీలు కూడా ఉంటాయి కదా, సిపిఐ, సిపిఎం, అట్లా ఎలక్షన్స్లో పాల్గొంటున్న అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు ఇప్పుడు లిబరల్ పార్టీ అక్కడ. ఓకే, రైట్. సో మరి రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. మరి ఈయన లిబరల్ పార్టీ నుంచే ఎన్నికయ్యాడు. లిబరల్ పార్టీ నుంచే హౌస్ ఆఫ్ కామన్స్ కండి, అంటే లోక్సభకు, అంటే బ్రిటిష్ జనాలు ఓట్లేసి గెలిపించారు ఈయనని. బ్రిటిష్ జనాలు ఓట్లేసి గెలిపించారు. అండ్ హీఈస్ ద సెకండ్ ఏషియన్ ఎంపీ. అంటే ఏషియన్ ఎంపీ అంటే ఫ్రమ్ ఏషియన్ డిసెండెంట్. ఓకే, టు గెట్ ఎలక్టెడ్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఇది ఎందుకు స్పెషల్గా చెప్పారంటే కొన్నిసార్లు ఇలా ఇచ్చారు, హీ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది తప్పు కదా. ఎస్, హీఈస్ ద సెకండ్ ఏషియన్ అండి, సెకండ్ ఏషియన్. ఓకే, రైట్. Second Asian and first Indian. Okay, first Indian but a second Asian. So both 1 and 2 are correct. Next question. Which of the following is untrue about the consequences of British rule in India? ఇండియాలో బ్రిటిష్ రూల్ చేయడం వల్ల ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇవి జరిగాయి కానీ అందులో ఏది కరెక్ట్ కాదంటున్నాడు, చూద్దాం. ఏ, గ్రోత్ ఆఫ్ మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్. ఎస్, మరి వీళ్ళు మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ లైక్ రైల్వేస్, పోస్ట్, టెలిగ్రాఫ్, రోడ్వేస్, ఇవన్నీ తీసుకొచ్చిన మాట విషయం నిజమే. వాళ్ళ అవసరాల కోసం తీసుకొచ్చుకున్నారు, మన కోసం ఏం తీసుకురాలేదు. వాళ్ళ కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ కోసము ఇవి తీసుకురావడం జరిగింది. మరి ఇది కరెక్టే. గ్రోత్ ఆఫ్ సిటీస్ అండ్ టౌన్స్ అంట, ఇది కరెక్టా? టౌన్స్ అండ్ సిటీస్ ఇది తప్పు. ఎందుకు? వీళ్ళ టైంలో ఆల్రెడీ సిటీస్లో ఉన్న కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్ని మూతపడేసరికి జనాలు ఊర్లలోకి వచ్చి బతుకుడు స్టార్ట్ చేశారు, లేబర్స్గా మారిపోయి. మరి అప్పుడు కొత్తగా టౌన్స్ అండ్ సిటీస్ ఎట్లా ఫామ్ అవుతాయి? కావు కదా. ఎస్, మరి ఇది తప్పు. డ్రైన్ ఆఫ్ వెల్త్ టు ఇంగ్లాండ్, ఎస్ కరెక్టే. డ్రైన్ ఆఫ్ వెల్త్ టు ఇంగ్లాండ్ అనేది కరెక్టే, జరిగింది కదా. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫెమైన్స్, ఎస్, అప్పటి వరకు నేచర్ వల్ల మాత్రమే జరిగిన ఫెమైన్స్ వీళ్ళ దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ వల్ల మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా జరగడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్ అంటే మీకు అనిపించవచ్చు మద్రాసు, కలకత్తా, బాంబే వీళ్ళ టైంలో కానీ సిటీస్గా మారినాయి కదా అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఉన్న మిగిలిన 3 ఆప్షన్స్ 100% వాళ్ళ పాలన వల్ల జరిగినవి. కాకపోతే గ్రోత్స్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు కలకత్తా ఉంది, ముఘల్స్ టైంలో కూడా ఎంతో కొంచెం సిటీ, రైట్, ఇలా ఉన్నాయి. ఉన్న ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఇదే కనిపిస్తుంది అండి, వేరే ఆప్షన్స్ని దీనికి చేయలేము. ఓకే, బెటర్ ఆప్షన్ అన్ట్రూ బెటర్ ఆప్షన్ అనేది ఇదే చెబుతుంది. ఎందుకంటే మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 100% వీలే తెచ్చారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ 100% జరిగింది. ఫెమైన్స్ మల్టిప్లికేషన్ 100% జరిగింది.
గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్ దగ్గర కొంచెం మనము తగ్గొచ్చు. ఓకే, కంపారిటివ్లీ. రైట్. సో ఆన్సర్ ఈస్ బి అండి, అన్ట్రూ అంటున్నాడు కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద రీజన్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ బ్రిటిష్ ఇండియా? ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్రిటిషర్స్ అగ్రికల్చర్ని ఎలా కమర్షియలైజ్ చేశారు వాళ్ళ అవసరాలకు. అప్పటి వరకు మన ఇండియాలో భూమి మీద జస్ట్ అవసరాలకు పండించుకోవడము, అంటే మన బేసిక్ అవసరాలకు అగ్రికల్చర్ యూస్ టు బి ద వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా, వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ ప్రొడక్షన్ అనేది, అక్కడ పండించే ప్రొడక్షన్ అనేది మనం తినడానికి కోసం కాదు, మార్కెట్లో అమ్మడానికి కోసం అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని పాలసీస్, అగ్రికల్చరల్ పాలసీస్ వల్ల జరిగింది. బేసిక్గా బ్రిటిష్ యూస్ టు ఫోర్స్ ఇండియన్ ఫార్మర్స్ టు కల్టివేట్ కమర్షియల్ క్రాప్స్ ఫర్ దేర్ ఇండస్ట్రీస్ లైక్ ఇండిగో. ఓకే, అలాగే ద మానిటైజేషన్ ఆఫ్ రెవెన్యూ పేమెంట్స్ మేడ్ కల్టివేటర్స్ సెల్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ క్రాప్స్. అంటే ఇంతకు ముందు మనము శాతవాహనస్ నుంచి చూసుకున్నా కూడా ట్యాక్స్ అనేది అయితే ధన రూపంలో కట్టచ్చు, లేకపోతే ధాన్య రూపంలో కట్టచ్చు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసారు, ఓన్లీ ధన రూపంలోనే కట్టాలా అన్నట్టు తీసుకొచ్చారు. ఆ రెవెన్యూ పేమెంట్స్ మానిటైజ్ చేసి పడేసారు. సో వచ్చినట్టు జనాలకు కల్టివేటర్స్కి ఇంకొక ఆప్షన్ లేకుండా అది అమ్మేసుకునేటోళ్ళు. ఓకే, అది. ఇంకోటి ప్రాఫిట్ ఇన్సెంటివ్స్ అనే దాన్ని వీళ్ళు చూపించారండి. ఎందుకంటే కొన్ని ఇండియన్ ప్రోడక్ట్స్కి హయ్యర్ డిమాండ్ ఉండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆ కమర్షియల్ క్రాప్స్కి. సో అది వండిస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి చూపించడం వల్ల అది కూడా ఒక రీజన్ అయింది. అలాగే వీళ్ళు ప్రవేశపెట్టిన ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా మోడర్న్, లైక్ రైల్వేస్. దీనివల్ల ఏం జరిగింది, దీనివల్ల ఈ ప్రొడక్షన్ సెంటర్స్ అనేటివి మార్కెట్స్తోని లింకప్ అనేది బాగా పెరిగిపోయింది. సో అది కూడా ఒక రీజన్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్కి. మరి ఇందులో ఏది రీజన్ కాదో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ ఫోర్స్డ్ ద పీసెంట్స్ టు కల్టివేట్ కమర్షియల్ క్రాప్స్ ఫర్ దర్ ఇండస్ట్రీ. ఎస్. మోడర్న్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కనెక్టెడ్ ద ఫార్మ్స్ టు ద మార్కెట్. ఎస్, ఇందాకే చెప్పాను కదా. ఇంటర్నేషనల్ డిమాండ్ ఫర్ అగ్రో ప్రోడక్ట్స్ ఆల్రెడీ చెప్పాను ఇందాకే. సో సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మేడ్ ద పీసెంట్స్ టు కల్టివేట్ క్యాష్ క్రాప్స్. ఇది తప్పండి. సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటే ఎందుకు జనాలు చచ్చిపోయారు? మరి ఫెమైన్స్, డ్రాట్స్, ఫెమైన్స్ వచ్చి జనాలు ఎందుకు చచ్చిపోయారు? సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటే తినేటోళ్ళు కదా, రైట్? సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఆప్షన్ డి ఈస్ రాంగ్. Now coming on to the next question. The famous Macaulay minutes were associated with which of the following? Option చూడండి. Codification of laws, military, education. ఆప్షన్ డి ఎకనామిక్ పాలసీస్. మరి మెకౌలే మినిట్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? ఎడ్యుకేషన్ సంబంధించిన విషయమే కదా ఇది. ఎస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయమే. దీనికి కొంచెము బ్యాక్గ్రౌండ్ ఉందండి. అదేంటంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఉంది కదా. ఎస్, దట్ చార్టర్ యాక్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద కంపెనీ టు అలోకేట్ అట్లీస్ట్ 1 lakh rupees per year. అట్లీస్ట్ ఇక్కడ ఇండియాలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి బడ్జెట్లో ప్రతి సంవత్సరం మినిమం ₹1,00,000 ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 1 lakh. ఈ అమౌంట్ ఏ చార్టర్ యాక్ట్ అనేది కూడా చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. ఓకే, సో దీనివల్ల ఏమైంది, అప్పటికి ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఉండే. మరి వాళ్ళకు ఇక ఖచ్చితంగా పెట్టాలని రూల్ తీసేసరికి దట్ కంపెనీ వాజ్ ఫోర్స్డ్ టు టేకప్ ఎడ్యుకేషన్. బట్ వీళ్ళు ఏం చేసిర్రు, ఇందులో ఒక లూప్ హోల్ కనిపెట్టారు. ఏం చేసిరంటే 1813 నుంచి 1835 వరకు మనీ దే యూస్ టు అలాకేట్ మనీ ఇన్ ద బడ్జెట్ బట్ వాజ్ నాట్ స్పెంట్. ఎప్పుడు కూడా స్పెండ్ చేసే వాళ్ళు కాదు, కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసారు. ఏంటంటే చదువు చెప్దాం, సరే ఎట్లా చెప్పాలా అంటే ఆల్రెడీ ఇండియన్ ఎడ్యుకేషన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఉన్నది కదా, ఓరియంటల్ స్కూల్ ఆఫ్ థాట్ అట్లా చెప్పాలనా, లేకపోతే మన ఆంగ్లిష్ స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టి చెప్పాలనా? ఈ చిన్న విషయం దగ్గర 22 ఏళ్ళు ₹1 కూడా ఖర్చు చేయకుండా ఆపేసారు 1813 నుంచి 1835 వరకు. మరి 1835లో వచ్చిన గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఆ టైంలో అసలు ఇంగ్లీష్లో చెప్పాలన్నా లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలన్నా అని డిస్ప్యూట్ని ఆపాలా, జనాలకు ఏదో మంచి చేద్దామని కాదు, వాళ్ళకు లోవర్ ఎండ్లో అధికారులు కావాలి కదా పని చేయడానికి, కొంచెం చదువుకునే వాళ్ళు కావాలి కదా. అందుకోసము తీసుకొచ్చారు ఇది. సో టు సెటిల్ దట్ డిస్ప్యూట్ దిస్ విలియం బెంటిక్ హ్యాస్ అపాయింటెడ్ మెకౌలే
Committee in 1835. So based on this report of Macaulay minutes అంటారు దాన్ని. Yes, William Bentinck has officially introduced the English education in 1835. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ 1835. మరి అదే సంవత్సరం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు కాబట్టి మరి అప్పటి వరకు ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ పెర్షియన్ ఉండే. పెర్షియన్ అవసరం ఏముంది, పాలించేది బ్రిటిష్ వాళ్ళు, చదువు చెప్పేది ఇంగ్లీష్లో. సో పర్షియన్ అవసరం లేదు కదా. సో అందుకే పర్షియన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా తీసేసి ఇంగ్లీష్ని 1835లో పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ని 1835లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఎడ్యుకేషన్ అండి. ఆన్సర్ ఇస్ ఎడ్యుకేషన్. మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా కమిటీస్ ఉంటాయి. దీని తర్వాత అంటే ఇదేమో స్టార్టింగ్లో వచ్చింది మెకౌలేస్, తర్వాత వుడ్స్ డిస్పాచ్ అని, హంటర్ కమిషన్ అని, సాడ్లర్ కమిషన్ అని, హర్తోగ్ కమిషన్ అని, రైల్వే కమిషన్ అని, అంటే రైల్వే కమిషన్ అని, ఇట్లా చాలా చాలా ఉండే. సర్గన్ ప్లాన్, మరి మన జాకిర్ హుసేన్ కమిటీ, గాంధీయన్ స్కూల్ ఆఫ్ థాట్, ఇవన్నీ ఉండే కదా. గాంధీ గారు ఎడ్యుకేషన్ ఎలా తీసుకురావాలన్నారు. ఐటీఐస్ కాన్సెప్ట్ ఇప్పుడు ఉంది కదా, ఆయన అప్పుడే చెప్పాడు ఐటీఐస్ ఉండాలా జనాలకు, స్కూల్ టైంలోనే వాళ్ళు డైలీ అవసరాలకు ఏ పనులు కావాలో అవి నేర్పియాలా అని చెప్పారు. బట్ మనం ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది చాలా మందికి. అందుకే మన స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు కదా, అదొక రకంగా ఇండైరెక్ట్లీ గాంధీ గారు అప్పట్లో చెప్పిన విషయాన్ని ఆయన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. ఓకే, రైట్. సో ఆన్సర్ సి, ఎడ్యుకేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ ఇంపీరియల్ ప్రిఫరెన్స్ వాజ్ అప్లైడ్ టు ద. ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అనే పదము దేనికి వాడేవారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ, స్పెషల్ ప్రివిలేజెస్ ఆన్ బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా. బి, రేషియల్ డిస్క్రిమినేషన్ బై ద బ్రిటిషర్స్. సి, సబార్డినేషన్ ఆఫ్ ఇండియన్ ఇంట్రెస్ట్ టు దట్ ఆఫ్ బ్రిటిష్. డి, ప్రిఫరెన్స్ వాజ్ గివెన్ టు బ్రిటిష్ పొలిటికల్ ఏజెంట్స్ ఓవర్ ఇండియన్ ప్రిన్సెస్. ఇది యూపీఎస్సీ 1999లో అడిగిన క్వశ్చన్. ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అంటే దేనికి సంబంధించింది? ఇంపీరియల్ అంటే గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్గా ఇచ్చే ప్రిఫరెన్స్ అని చెప్పి అర్థము. ఇంపీరియల్ అథారిటీ అంటే రాజరికము వారి గవర్నమెంట్, దాని కిందకే వస్తుంది కదా. ఎస్, మరి ఇది దేనికోసం వాడిర్రు అంటే దిస్ వాజ్ అప్లైడ్ ఫర్ స్పెషల్ ప్రివిలేజెస్ ఆన్ బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా. సో మరి దీన్ని అప్లై చేయడం వల్ల ఏం జరిగిందంటే, మనము ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు గూడ్స్ ఇంపోర్ట్ అయ్యాయి కదా, వాటి మీద డ్యూటీ వేయాలి. ఇప్పుడు మనము వేరే దేశం నుంచి ఏమైనా కొనుక్కుంటే కస్టమ్స్ డ్యూటీ అని ఇస్తాం. వాళ్ళు అక్కడ నుంచి వచ్చే గూడ్స్ మనతో కంపీట్ చేయలేకపోతున్నాయి అనుకున్నాం అనుకోండి, వీటి డ్యూటీ పెంచుతాం. అదే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మన ఎక్స్పోర్ట్ డ్యూటీ తక్కువ చేస్తాం. కానీ బ్రిటిషర్స్ ఏం చేసారు తెలుసా? ఎగ్జాక్ట్లీ అపోజిట్. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు గూడ్స్ వస్తే, ఇంపోర్టెడ్ గూడ్స్ వస్తే దాని మీద డ్యూటీ నామినల్గా ఏదో చారణ అన్నట్టు ఉంటుండే. ఇండియా నుంచి మనము ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంటుండే. సో దానివల్ల ఏం జరిగింది, మన ఇండస్ట్రీస్ ఏమో కుప్పగూలిపోయినాయి, వాళ్ళ ఇండస్ట్రియల్ గూడ్స్ ఏమో మొత్తం ఇక్కడికి వచ్చి బట్టలు అన్నీ అక్కడికి వెళ్ళే వచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయారు. సో దిస్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే ఇక్కడ చేసేది కాదండి. మనము బ్రిటన్లో ఇక్కడ నుంచి గూడ్స్ వెళ్తే అక్కడనేమో ఎక్కువ వాళ్ళ ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది కదా, బ్రిటన్ వాళ్ళు తీసుకునే ఇంపోర్ట్ డ్యూటీ అక్కడ మన గూడ్స్ అదేమో హై ఉంటుండే. అదే మనం తీసుకునేది మాత్రం తక్కువ ఉంటుంది, ఎందుకంటే రెండు గవర్నమెంట్లు వాళ్ళే కదా, వాళ్ళ అవసరాల తగ్గట్టు షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, దేర్ వాజ్ నో ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ బికాస్ ఆఫ్. ఎస్, బ్రిటిష్ రూల్లో కొత్తగా ఇండస్ట్రీస్ ఏం పుట్టుక రాలే. మరి రీజన్స్ ఏంటో చూద్దాం. absence of heavy industries. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు అని అంటున్నాడు. దానికి absence ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కారణం ఎట్లా అవుతుంది? కాదు కదా, ఎందుకంటే రెండు ఒకటే కదా, సిమిలర్ కదా. రైట్, ఇది కాదు. స్కార్సిటీ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్. ఎస్, ఇది కూడా ఒకటే. కాకపోతే బయట నుంచి అసలు క్యాపిటల్ రాణించడంలే కాదు. బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చినా కూడా దాన్ని వేరే అవసరాలకు వాడుకునేటోళ్ళు. సో డబ్బులకు కొదవలేకపోతుండే ఫారెన్ క్యాపిటల్కి, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఫారినర్సే కదా. అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చినా దాన్ని వేరే వాడికి వాడేవాళ్ళు, కానీ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి వాడలేదు. సో ఇది తప్పు. స్కేర్సిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇండియాలో అబెండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, సో దానికి సంబంధం లేదు, తప్పు. ప్రిఫరెన్స్ ఆఫ్ ద రిచ్ టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్. ఎస్, అప్పటి జమీందారులు
వీళ్ళందరూ కూడా భూమి మీదనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, భూమి మీదనే ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచి టాక్సేషన్ బాగా వస్తుండే కదా, అక్కడనే చేసేటోళ్ళు. కానీ కొత్తగా ఇండస్ట్రీస్ కడదాము ఈ కాన్సెప్ట్ ఎవరికి ఉండకపోతుండే. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాపిల్ కమోడిటీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బై ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ బెంగాల్ ద మిడిల్ ఆఫ్ ద 18th century వేర్. మిడిల్ ఆఫ్ ద 18th century అంటే 1750 ఆ టైంలో, 1750 ఆ టైంలో బెంగాల్ నుంచి 1750 ఆ టైంలో బెంగాల్ నుంచి ఇంగ్లాండ్కి ఏం ముఖ్యంగా ఎక్స్పోర్ట్ అయ్యేటివి అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం. మనకు బెంగాల్ అనగానే ఎక్స్పోర్ట్, బెంగాల్ అంటే ఇప్పటి ఓన్లీ బెంగాల్ కాదండి, ఇప్పటి వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, అలాగే ఒరిస్సా, బీహార్, ఇవన్నీ కూడా బెంగాల్లో పార్ట్గానే ఉంటుండే కదా. ఎస్, మరి ఆ టైంలో అక్కడ గంగా నది ఒడ్డున మంచి సారవంతమైన నేలలు, మరి ఏమేం పండించేటోళ్ళు, ముఖ్యంగా కాటన్, సిల్క్, ఇవన్నీ పండించేటోళ్ళు కదా. ఎస్, మరి కాటన్ అనేది లేని కొట్టేయండి ఫస్ట్ ఆప్షన్, 2 క్యాన్సిల్ అయినాయి. చూద్దాం. ఎస్, కాటన్, సిల్క్, సాల్ట్ పెట్రీ అండ్ ఓపియం. ఓపియం ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చేది, బట్ అప్పటికే బీహార్ టు నేపాల్ ఇదంతా ఉంటుండే కదా. ఎస్, మరి అప్పటికే నేపాల్ ఓపియం వార్స్ కూడా జరిగినాయి కదా. ఎస్, మరి అప్పటికే ఈ బీహార్ అనేది బెంగాల్ ప్రావిన్స్లో భాగంగానే ఉండే కాబట్టి సో ఇదంతా బెంగాల్ కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అండి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూస్డ్ ఇస్త్ ఏ మరారీ సెటిల్మెంట్. ఇస్త్ ఏ మరారీ సెటిల్మెంట్ అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ ఇది చాలా మందికి అర్థమే కాదండి, ఇస్తే మరారీ ఏంది, ఇది ఎక్కడ ఇన్లేమని. సో బేసిక్గా పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఉంది కదా, మన కార్నివాలిస్ తీసుకొచ్చిండు, అది ఇస్తే మరారీ సేమ్ అండి. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జాగీర్దారీ సిస్టమ్ అంటాం కదా. ఎస్, ఆర్ ఇస్తే మరారీ ఆర్ మాల్గుజారీ, ఇదంతా ఒక్కటే. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చినట్టు ఇప్పుడు? లార్డ్ కార్నివాలిస్ తీసే కదా. ఎస్, లార్డ్ కార్నివాలిస్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ బెంగాల్లో తీసుకొచ్చిండు, దాని తర్వాత చుట్టుపక్కల ఏరియాస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయించడం జరిగింది, అవసరాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జాగీర్దారీ సెటిల్మెంట్ అంటాము, జమీందారీ సెటిల్మెంట్ అంటాము, అంతా ఒక్కటే కదా. దీన్ని లార్డ్ కార్నివాలిస్ 1793లో తీసుకొచ్చిండు. బేసిక్గా బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో తీసుకురావడం జరిగింది. ఇస్ట్ ఏ మరారీ, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. మరి దీంట్లో ఏముంటుంది? దిస్ సెటిల్మెంట్ సిస్టమ్ హ్యాస్ రికగ్నైజ్డ్ ల్యాండ్ లార్డ్స్ యాజ్ ద ప్రొపరేటర్స్ ఆఫ్ ద ల్యాండ్. భూమి యొక్క హక్కుదారులు ఆ ఊరి యొక్క ల్యాండ్ లార్డ్ మాత్రమే, అంతేగాని కింద రైతులు, వ్యవసాయం చేసే రైతులకు ఏమీ హక్కు లేదు అని చెప్పి ఈ సెటిల్మెంట్ చెప్తుంది. మైండ్ అలాగే ఈ భూములు అనేటివి హెరిడేటరీగా ఆ జమీందార్ నుంచి వాళ్ళ కొడుక్కి వెళ్తాయి అని చెప్పి కూడా వాళ్ళు లాలో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకోసం చేశారంటే అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఏమనుకున్నది, క్లిక్ చేస్తే ఆ ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు బ్రిటిషర్స్కి ఫెయిత్ఫుల్గా, లాయల్గా పనిచేస్తారు అని చెప్పి అనుకునేది. ఓకే, మరి ల్యాండ్ లార్డ్స్కి వాళ్ళు ఆ భూమి ఉంది కదా, వాళ్ళు ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అమ్మాలన్నా కూడా రైట్స్ ఇచ్చిర్రు. ఆల్ ద రైట్స్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ డిపెండెడ్ ఆన్ దేర్ పేమెంట్ ఆఫ్ ద ఫిక్స్డ్ రెవెన్యూ ఆన్ ద ఫిక్స్డ్ డేట్ ఎట్ ద ట్రెజరీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇదంతా ఏంటంటే మీరు ఏమైనా వేసుకో, మాకు సంబంధం లేదు కింద లెవెల్ల. మీరు ఆ ఊరికి జమీందారులు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. కానీ ఇది ఎప్పటి వరకు? మీరు మేము చెప్పిన టైం కల్లా మేము చెప్పిన అమౌంట్ మాకు గడిచేంత వరకే, కట్టకపోతే మేము మళ్ళీ చేస్తాం. కఠినన్ని రోజులు మీరే ఆ భూమికి హెడ్. ఓకే, ఇది వాళ్ళ పాలసీ. ఒక్కవేళ టైంకి కట్టలేకపోతే ఈ రైట్స్ అన్నీ కూడా మీరు కోల్పోతారు అని చెప్పి వాళ్ళు తెచ్చిన ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనే సిస్టంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎంత ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందా అంటే లేదు, ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ మాట్లాడుకున్నాక అంతే ఉంటుంది, పెరగడం అనేది ఏమీ ఉండదు. ఇంకేం పెంచుతారు? ఆల్రెడీ మొత్తం కలెక్షన్ అయ్యే రెవెన్యూలో 11 పార్ట్స్ కలెక్ట్ అవుతే 10 పార్ట్స్ వాళ్ళకే పోతే 1/11 మాత్రమే జమీందారు ఉంచుకుంటాడు కలెక్షన్ అయ్యే దాంట్లో. ఓకే, ఒక ఫిక్స్డ్ రెవెన్యూ ఉంటుంది, అది కట్టాల్సి వస్తుంది. సో ఇంతగానే ఎక్కువ పెంచలేరు కదా. ఎస్, కాకపోతే కింద జమీందారులు ఏం చేసేవాళ్ళు, ఎక్కెక్క కలెక్షన్ చేసేవాళ్ళు, కానీ గింతే కలెక్షన్ అయిందని, అంటే ఆ ఫిక్స్డ్ రెవెన్యూ ఉంది కదా, ఆ దానికన్నా ఎక్కువ కలెక్షన్ చేసుకునేటోళ్ళు. ఓకే, సో ఆన్సర్ ఈస్
లార్డ్ కార్న్వాలిస్. ఇది మొత్తము ఇండియాలో ఉన్న బ్రిటిష్ ఇండియా పర్సంటేజ్లో ఈ ఇస్తే మరారి ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది 19% ఉంటుండే. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ system of 1793, the Jamindars were required to issue pattas to the farmer which were not issued by many of the Zamindars. దాని కింద మరి రైతులకు పట్టాలు ఇవ్వాలంట, వాళ్ళు వీళ్ళ కింద పనిచేస్తున్నట్టుగా, మరి అలా ఇయ్యలేదు. మరి దానికి రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, మరి ఏంటి రీజన్ అంటే, బ్రిటిష్ వాళ్ళు ఏ రోజు కూడా పట్టాలు ఇచ్చిర్రా లేదా ఇదంతా ఏ రోజు అఫీషియల్గా చెక్ చేయలేదు. సో చెక్ చేయనప్పుడు ఆయనకేమో అవసరం, కిందోడికేమో అవసరం చేసుకోవడానికి, ఆడే నష్టపోతాడు కదా. సో ఎప్పుడు చెయ్యలేదు. ఓకే, సో వాళ్ళ రూల్ ఏంటంటే కలెక్ట్ అయిన దాంట్లో మేము చెప్పిన దాంట్లో 10-11 మాకు కట్టాలి. అది అవుతుందా లేదా అది ఒక్కటే చూసుకుంటాం. సో అఫీషియల్ చెకప్స్ లేవు కాబట్టి వీళ్ళు ఏ రోజు కూడా పట్టాసు కింద ఇవ్వలేదు. ఓకే, ఇది యూపీఎస్సీ 2001లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సర్ థామస్ మున్రో ఇస్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ మనము ఈ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా, 3 ఫేమస్, దాని గురించి మాట్లాడుకుందాం. మీకు అక్కడనే మొత్తము డీటెయిల్గా తెలిసిపోతుంది ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సెటిల్మెంట్, ఆర్ ఇస్తే మరారి ఇందాక చెప్పినట్టు, రైట్. ఇది ఏం లేని, ఇది ఏ ఇయర్? ఫస్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ 1793. ఎవరు తీసుకొచ్చారు? గవర్నర్ జనరల్ ఎవరి టైంలో? కార్న్వాలిస్. మరి దీన్ని రూపొందించింది ఎవరు? పర్మనెంట్ సెటిల్మెంట్ని సర్ జాన్ షోర్. ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేసారు? బెంగాల్, బీహార్, ఒరిస్సా ఎక్సెట్రా. మొత్తం భూమిలో బ్రిటిష్ ఇండియాలో ఎంత పర్సెంట్ ఏరియాలో ఇంప్లిమెంట్ అయిందన్నాను? 19%. ఓకే, రైట్. నెక్స్ట్, రోహిత్ వారీ సెటిల్మెంట్ ఎప్పుడు? 1820లో. ఎక్కడ? మద్రాస్. అంటే మనం తెలంగాణ అక్కడ లేవు కదా. ఎస్, ఏపీ. మన ఏపీ ఉంది కదా, ఏపీ కూడా మద్రాస్ ప్రావిన్స్లో ఉంటుండే. మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, అస్సాం, ఇలాంటి ఏరియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేసారు. మొత్తం బ్రిటిష్ ఇండియాలో 52% ఆఫ్ ద ఏరియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఎవరి టైంలో దీన్ని తీసుకొచ్చారంటే లార్డ్ హ్యాస్టింగ్స్ పీరియడ్లో దీన్ని తీసుకొచ్చారు. మరి దీనికి ఆథర్ ఎవరంటే కల్నల్ రీడ్ అండ్ థామస్ మున్రో. మన థామస్ మున్రో ఇక్కడే జనాల కోసం బాగా పనిచేసాడు అని చెప్పిన పేరు ఉంటుంది కదా, థామస్ మున్రో. ఇక్కడే చనిపోయాడు కలరాతోని. ఎస్, మరి ఈయన టైంలో ఈయననే దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో పాలు పంచుకున్నాడు. సో రాయిట్ వారీ సెటిల్మెంట్ ఇందులో ఏంటంటే జనాలకు, ఫార్మర్స్కి డైరెక్ట్ పట్టా ఇచ్చేటోళ్ళు, అట్లనే ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా కలెక్షన్ చేసుకునేటోళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, ఓనర్షిప్ రైట్స్ వేర్ గివెన్ టు ద యాక్చువల్ కల్టివేటర్స్ టు టైటిల్ డీడ్స్ ఆర్ పట్టాస్ మనం అంటాం కదా, అవి ఇచ్చేసి మరి ఆ గవర్నమెంట్ అఫీషియల్ డైరెక్ట్గా వెళ్ళి ఆ కల్టివేటర్స్ ఆర్ రైతుల నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేటోళ్ళు. జమీందారీ సెటిల్మెంట్ కంపేర్ చేసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ అపోజిట్. ఎందుకంటే అక్కడ జమీందార్స్ ఓనర్షిప్ రైట్స్ అనేది జమీందార్స్కి ఇచ్చారు కదా. ఎస్, సో ఉన్న మూడిట్లో ఇదే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే పర్మనెంట్ సెటిల్మెంట్లో జమీందార్లు అక్కడ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన ట్యాక్స్ వసూలు చేయడమే కాకుండా ఎక్కువ వసూలు చేసుకునేటోళ్ళు, ఇవ్వకపోతే వెళ్ళగొట్టేటోళ్ళు. ఇక్కడ అట్లా కాదు కదా, పట్టాస్ ఉన్నాయి. మహల్వారీ సెటిల్మెంట్ ఏమో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఓకే, కానీ రాయిట్ వారీ సెటిల్మెంట్లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ట్యాక్స్ బాగా ఎక్కువ, 50%. డ్రై ల్యాండ్స్ అంటే వాటర్ ఫెసిలిటీ లేని ల్యాండ్స్ ఉంటాయి కదా, ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీ లేని ల్యాండ్స్, జస్ట్ వర్షాధార ల్యాండ్స్ ఉంటాయి కదా, దాంట్లో 50% కట్టాలా. ఇరిగేటెడ్ ల్యాండ్స్ అయితే 60% కట్టాలా. ఇంత ఎక్కువ ఉంటుండే. కానీ మన థామస్ మున్రో ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడైతే మద్రాస్కి గవర్నర్ అయ్యిండో దీన్ని కొంచెం తగ్గించండి. ఆయన 2 సంవత్సరాలు 33% కట్టండి చాలు అని చెప్పి తగ్గించడం జరిగింది. ఇక మహల్వారీ సెటిల్మెంట్, ఐ విల్ క్లీన్ ద పేజ్. మహల్వారీ సెటిల్మెంట్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1833లో తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ అంటే మన సెంట్రల్ ప్రావిన్స్ ఉంది కదా, అంటే మధ్యప్రదేశ్ ఏరియాలు, సెంట్రల్ ప్రావిన్స్, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ ప్రావిన్స్, ఇలాంటి ఏరియాలో దీన్ని తీసుకొచ్చారు. మొత్తం బ్రిటిష్ ఇండియాలో 29% ఆఫ్ ద ఏరియాలో ఇది నడిచేదంట. మరి దీన్ని ఎవరి టైంలో తీసుకొచ్చారంటే విలియం బెంటిక్. 1833 అంటే విలియం బెంటిక్ ఉన్నాడు కదా అప్పుడు. ఎస్, విలియం బెంటిక్. మరి దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఆథర్స్ హూ
హూ క్రియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏం చెప్తారు? ఆర్ఎం బర్డ్. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, అడుగుతారు అప్పుడప్పుడు. ఆర్ఎం బర్డ్ అండ్ మెకెన్జీ ఓకే. మరి ఇంత చెప్పాను, అంత అర్థమైంది. మరి థామస్ మున్రో ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్? రాయట్వారీ సెటిల్మెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ అనకండి. రామాయణం అని తిన్న తర్వాత సీత ఎవరంటే తినడానికి అజీబ్గా ఉంటుంది. ఓకే రైట్. సో మరి థామస్ మున్రో రాయట్వారీ సెటిల్మెంట్. ఓకే రైట్. Now coming on to the next question. Who among the following was associated with the introduction of Rayatwari settlement in India during the British rule? ఇది యూపీఎస్సీ 2017లో అడిగిరు క్వశ్చన్. చెప్పాను కదా ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి బాగా అని చెప్పి. మరి ఆల్రెడీ మాట్లాడాం కానీ క్వశ్చన్ అడిగిరు కాబట్టి మళ్ళీ ఫ్రేమ్ చేయడం జరిగింది. రాయట్వారీ సెటిల్మెంట్ తోని లింకప్ అయి ఉన్న వాళ్ళు ఎవరు? లార్డ్ కార్నివాలిసా? కాదు కదా, కార్నివాలిస్ జమీందారీ సిస్టమ్ తోని లింకప్ అయి ఉంటాడు కదా. ఎస్. మరి రాయట్వారీ సెటిల్మెంట్ తోని వీళ్ళిద్దరు అలెగ్జాండర్ రీడ్ కల్నర్ లీడ్ అండ్ థామస్ మున్రో. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ రాయట్వారీ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఇంట్రడ్యూస్ రెస్పెక్టివ్లీ ఇన్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్కడ? ఫస్ట్ బెంగాల్. రాయట్వారీ సెటిల్మెంట్ ఎక్కడ? మద్రాసు. సో ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి చూడండి ఇందులో, బెంగాల్, మద్రాస్. రైట్. Coming on to the next question. The Rayatwari settlement was introduced by the British in. Repeat a questions. Rayatwari settlement ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు. ఓకే. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ మద్రాస్ వాస్ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు, ఫస్ట్ అని లేదు. సో మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ రెండిట్లోని ఇదే ఉండింది కదా. ఎస్. టోటల్ బ్రిటిష్ ఇండియాలో 52% ఆఫ్ ద ఏరియాలో ఇదే ఉండే. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ లేబుల్డ్ యాజ్ అసెర్షన్ అండ్ అదర్ ఈజ్ రీజన్. అసెర్షన్ రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం. ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎస్ కరెక్టే, ఇది అసెర్షన్. అందుకు ఇందాక చెప్పాను కదా, పర్మనెంట్ సెటిల్మెంట్, రాయట్వారీ సెటిల్మెంట్, మహల్వారీ సెటిల్మెంట్, డిఫరెంట్ ఏరియాస్ అని చెప్పి. సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఎస్. రీజన్, ఇట్ లెడ్ టు క్రియేట్ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ఇండియన్ పిజెంట్రీ. ఎస్ ఇది కూడా కరెక్టే. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. ట్యాక్స్ కలెక్షన్ కూడా డిఫరెంట్ ఉండే. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ పీజెంట్లో క్లాసెస్ అనేటివి ఏర్పడతాయి కదా. ఎస్. సో మరి ఇది కూడా కరెక్టే. మరి అసెర్షన్ రీజనింగ్ కాబట్టి మరి చూద్దాం ఏమవుతుంది. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏనా? ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఇండియన్ పీసెంట్రీలో డిఫరెంట్ క్లాసెస్ ఫామ్ కావడానికి వీళ్ళు తీసుకొచ్చిన డిఫరెంట్ రెవెన్యూ సిస్టమ్సే కారణం కదా. ఎస్. మరి ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే. Coming on to the next question. With reference to Rayatwari settlement, consider the following statements. With reference to Rayatwari settlement, consider the following statements అంటున్నాడు. అదేందో చూద్దాం. The rent was Rayatwari settlement అంటే థామస్ మున్రో తీసుకొచ్చింది. ఓకే. The rent was paid directly by the peasants to the government. Yes, correct. The government gave pattas to ryots. Correct. రైతుస్ అండి. ద ల్యాండ్స్ వేర్ సర్వేడ్ అండ్ అసెస్డ్ బిఫోర్ బీయింగ్ ట్యాక్స్డ్. ఎస్ ఇది కూడా కరెక్ట్. ట్యాక్సేషన్ చేసే కన్నా ముందుగానే ల్యాండ్ని సర్వే చేసి ఒక అంచనాకు వచ్చి ఎంత ట్యాక్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేసే వాళ్ళు. ఓకే రైట్. అదే ఇందాక చెప్పాను కదా, ఈ అసెసింగ్ అసెసింగ్ దేనికి? డ్రై ల్యాండ్స్ అండ్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా. డ్రై ల్యాండ్స్ అయితే 50% ట్యాక్స్ కట్టాలి, ఇరిగేటెడ్ ల్యాండ్స్ అయితే 60% కట్టాలని చెప్పి ఈ డిసిషన్ తీసుకోవడానికే ఈ సర్వేయింగ్ అండ్ అసెసింగ్ అంతా చేసేవాళ్ళు. ముఖ్యంగా థామస్ మున్రో టైంలో బాగా జరిగింది. అండ్ తర్వాత ట్యాక్స్ తగ్గించండి అనుకోండి, అది వేరే విషయం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ ద ఫస్ట్ టీ కంపెనీ ఇన్ అస్సాం ఎస్టాబ్లిష్డ్? ఎస్ కమర్షియల్ క్రాప్. వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ కల్టివేషన్ బాగా ఇంక్రీజ్ చేయించారు కదా. ఏమేంటి? ఇండిగో, టీ, కాఫీ, రబ్బర్. ఎస్. మరి అందులో టీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అస్సాంలోనే కదా.
ఎస్, మరి అస్సాంలోనే స్టార్ట్ అయింది. మరి మొట్టమొదటి టీ కంపెనీ అస్సాంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1839లో. ద ఫస్ట్ టీ కంపెనీ ఆఫ్ అస్సాం కాల్డ్ ద అస్సాం కంపెనీ. ద అస్సాం కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1839 విత్ ద క్యాపిటల్ ఆఫ్ 5 lakh రూపీస్. 5 లక్షల ఖర్చుతోని 1839లో ఎస్టాబ్లిష్ చేసిరంట. మరి దీని హెడ్ క్వార్టర్ అనేది అస్సాంలోని నజీరా అనే ఊర్లో ఉండడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ టీ కంపెనీ ఆఫ్ అస్సాం విచ్ ఇస్ స్టిల్ ఫంక్షనింగ్. ఇప్పటికీ కూడా ఈ కంపెనీ నడుస్తోంది, అస్సాం టీ కంపెనీ, అస్సాం కంపెనీ అని. ఓకే రైట్, సో ఆన్సర్ ఇస్ అది. మ్యాచ్ ద ఫాలోయింగ్: జజ్వానీ సిస్టము, బారాబలూటే, మిరాసీదార్లు, అడాడే. ఇది మనకు కొంచెం జజ్వానీ సిస్టమ్ అయితే మనకు అందరికీ తెలుసు, నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ కదా. ఎస్, మిరాసీలేమో మన సౌత్ కాబట్టి తమిళనాడు. ఇక మిగిలినవి ఇవి చూడాలి. బారాబలూటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు మహారాష్ట్ర అండ్ అడాడే ఈజ్ రిలేటెడ్ టు కర్ణాటక. సో ఆన్సర్ ఏమవుతుంది? A1, B3, C4, D2. 1, 3, 4, 2 is the correct answer అండి. సో ఆప్షన్ ఏం చదువుదాం? ఎస్, 1, 3, 4, 2 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ సెంట్రల్ రెవెన్యూ స్పెంట్ ఆన్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియాలో వాళ్ళకు మిలిటరీ ఉంటుండే కదా, అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ. మరి మొత్తము సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో ఎంత మిలిటరీ మీద స్పెండ్ చేసేవాళ్ళని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ 40%. ఇది జస్ట్ బట్టి పట్టాల్సిందే అండి, ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఓకే రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్స్ ద టర్మ్ డ్రెయిన్ థియరీ యాజ్ ప్రపోనెడ్ బై దాదాబాయ్ నెహ్రూజీ? యూపీఎస్సీ క్వశ్చన్ చూద్దాం. ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ వేర్ బీయింగ్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బ్రిటన్. ఓకే, కొంచెం కరెక్టే. దట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ వెల్త్ ఆర్ టోటల్ యాన్యువల్ ప్రోడక్ట్ వాజ్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు బ్రిటన్ ఫర్ విచ్ ఇండియా గాట్ నో మెటీరియల్ రిటర్న్స్. ఎస్, ఇది 100% కరెక్ట్ అండి. మొత్తం ఇండియన్ నేషనల్ వెల్త్లో నుంచి కొంచెం భాగము బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బట్ దాని నుంచి ఇండియాకు ఎలాంటి రిటర్న్స్ రావట్లేదు. ఇది 100% కరెక్ట్ డెఫినేషన్ దానికి సంబంధించిన. ఓకే, దట్ ద బ్రిటిష్ ఇండస్ట్రీస్ వేర్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంపీరియల్ ఎంపైర్. ఇది జరిగింది, బట్ అదేం కరెక్ట్ కాదు. అంటే డ్రెయిన్ థియరీ గురించి ఈయన చెప్పిన స్టేట్మెంట్కి కాదు. దట్ ద బ్రిటిష్ గూడ్స్ వాజ్ బీయింగ్ ఇంపోర్టెడ్ టు ద కంట్రీ మేకింగ్ ఇట్ మిసరబుల్ డివైడ్. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ ఇస్ బి అండి. దాదాబాయ్ నెహ్రూజీ మెయిన్గా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారని చెప్పాను కదా. హీ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద డ్రెయిన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ విచ్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్ బికాస్ ఆఫ్ ద కొలోనియల్ బ్రిటిష్ రూల్. ఓకే, మరి నా దానికి రీజన్స్ చెప్పాడు డ్రెయిన్ థియరీకి. అవి ఏం రీజన్స్ అంటే, ఇండియాలో ఉన్న ఎక్స్టర్నల్ రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ రీజను ఒకటి. రెండోది, ఆల్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్మీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బ్రిటన్ వేర్ పేడ్ బై ఇండియా. వాళ్ళు ఇక్కడ రూల్ చేస్తున్నారు కదా, మరి ఇక్కడ నుంచే అంతా పేమెంట్ చేస్తున్నాము, అదొక రీజను. అలాగే అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడికి కూడా కడుతున్నారు. ఇవి మెయిన్ రీజన్స్ అని చెప్పి డ్రెయిన్ థియరీలో అయినా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే రైట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద డ్రెయిన్ థియరీ ఆఫ్ దాదాబాయ్ నెహ్రూజీ? కింద ఇచ్చిన వాళ్ళలో దాదాబాయ్ నెహ్రూజీ చెప్పిన డ్రెయిన్ థియరీని ఎవరు నమ్మలేదు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: బాలగంగాధర్ తిలక్, ఆర్సి దత్, ఎంజి రనాడే, సయ్యద్ అహ్మద్ ఖాన్. వీళ్ళిద్దరు అయితే ఎకనామిస్ట్లే, వీళ్ళు 100% నమ్ముతారు. మరి బాలగంగాధర్ తిలక్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటరు. సో దాదాబాయ్ నెహ్రూజీతో ఆయనకి ఏం ఇష్యూస్ ఏం లేకుండే, ఇద్దరు కలిసే పోరాడిరు కొన్ని సందర్భాల్లో. సో బాలగంగాధర్ తిలక్ కూడా బ్రిటిష్ వాళ్ళు మొత్తం దోచుకుంటున్నారు అని నమ్మిండు కాబట్టి ఆయన కూడా దీన్ని బిలీవ్ చేయలేడంటే మనము కరెక్ట్ స్టేట్మెంట్ కిందకి రాదు. ఇక మిగిలింది సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయనే కరెక్ట్ ఆన్సర్. మరి ఈయన కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అవుతుంది అంటే, సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వాజ్ ఏ లాయల్ బ్రిటిష్ సర్వెంట్. హీ వాజ్ ఆల్వేస్ లాయల్ టు బ్రిటిషర్స్. ఆయన ఏం నమ్మిండంటే, ముస్లిమ్స్ యొక్క డెవలప్మెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క కొలోనియల్ రూల్లోనే పాసిబుల్ అవుతుంది, మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకొచ్చి చేపిస్తేనే అవుతుంది అని చెప్పి ఈయన చెప్పాడు. సో అందువల్ల ఈయన బ్రిటిషర్స్కి ఇంత ఫేవరెట్గా ఉన్నాడు కాబట్టి సో ఆయన నమ్మే అవకాశమే లేదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది?
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, ఆఫ్ బరేలీ సమ్వేర్ ఉత్తరప్రదేశ్లో ఉంటాడు కదా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆథర్డ్ ద బుక్ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎవరు? దాదాబాయ్ నెహ్రూజీ. దాదాబాయ్ నెహ్రూజీ కాదు, నౌరోజీ. ఓకే, మరి దిస్ మ్యాన్ దాదాబాయ్ నెహ్రూజీ హాజ్ ఆథర్డ్ దిస్ బుక్ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. ఈయన డబ్ల్యూసి బెనర్జీ ఉన్నాడు కదా, ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆయనతో కలిపి లండన్ ఇండియన్ సొసైటీ అని చెప్పి ఒక దాన్ని 1865లో ఓపెన్ చేసాడు టు ఎక్స్పోజ్ ద ఇండియాస్ ప్లైట్ బికాస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఓకే, ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనేది తీసుకొచ్చిండని చెప్తాం కదా, అది ఫస్ట్ ఈ బుక్ లోనే మెన్షన్ చేసిండు ఆయన. ఈ బుక్ ద్వారానే బయటకు చెప్పిండు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ కన్సిడర్డ్ దట్ బ్రిటిష్ ఎకనామిక్ పాలసీ ఈస్ డిస్గస్టింగ్ ఇన్ ఇండియా? బ్రిటిష్ ఎకనామిక్ పాలసీ ఇండియాలో డిస్గస్టింగ్ గా ఉంది అని చెప్పి ఎవరన్నారు అంటే, మనం ఏమనుకుంటాం జనరల్గా దాదాబాయి నెహ్రూజీ అని పెట్టేస్తాం కదా. కాకపోతే ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది కార్ల్ మార్క్స్ అండి. కార్ల్ మార్క్స్ has expressed that British economic policy in India were disgusting. ఎందుకు చెప్పాడు ఈయన అంటే, ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ బెంగాల్లో ఉన్న వేవర్స్ని మొత్తం దోచుకొని వాళ్ళ ఇంగ్లాండ్లో ఉండే కంపెనీస్కి దోచి పెడుతున్నారు. అక్కడ స్పిన్నర్స్ ఉంటారు కదా లాంచెస్టర్స్లో, ఎస్, వాళ్లకు మంచి జరగడానికి ఇక్కడ బెంగాల్లో ఉన్న వేవర్స్ని మొత్తము దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఆయన దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన వాటి మీద 3 విషయాలు కూడా చెప్పిండు ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ మీద. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ కొలోనిజం ఉంది కదా, ఎస్, దాన్ని వాడుకొని కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేశారు ఇన్ 3 స్టేజెస్. అది ఒకటేమో మెర్సెంటైల్ క్యాపిటలిజం, రెండోది ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, మూడోది ఫైనాన్స్ క్యాపిటలిజం అని చెప్పి 3గా విభజించి ఆయన దాని గురించి చెప్పడం జరిగింది. కార్ల్ మార్క్స్ ఇండియా గురించి మాట్లాడిండు ఆ టైంలో బ్రిటిష్ ఎకనామీ అని చెప్పి, బ్రిటిష్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ గురించి అని చెప్పి చాలా తక్కువ మంది అనుకుంటారు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ అనగానే మనకు ఇండియాతోని డైరెక్ట్ సంబంధం ఉన్న మనిషి కాదు కాబట్టి ఎక్కువ మందికి ఇది అనిపించదు. బట్ ఆన్సర్ ఇస్ కార్ల్ మార్క్స్ అండి. అడమ్ స్మిత్ ఈయన దీనికి సంబంధం లేదు, బాలగంగాధర్ తిలక్ అనలేదు, దాదాబాయి నెహ్రూజీ అనే జనరల్ ఆన్సర్ పెడతారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ కార్ల్ మార్క్స్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, with reference to deindustrialization, which of the following statements are correct? Option A, statement 1, this process started in 1813. కరెక్టే కదా. ఇండియాలో డీసెంట్రలైజేషన్ స్టార్ట్ చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు, డీఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు 1813లోనే మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. 1813లోనే స్టార్ట్ చేశారు. ఎట్లా స్టార్ట్ అయిందంటే, అప్పటి వరకు కంపెనీ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు కమర్షియల్ మోనోపోలీ ఉంటుండే ఇండియాతో ట్రేడ్ చేయడానికి. 1813లో అది ఎండ్కి వచ్చింది. ఓకే, జస్ట్ ఆ టీ ఒక్కటి మాత్రమే వదిలేసి వేరేదంతా ఎండ్కి వచ్చింది, అందరూ చేసుకునేటట్టు చేసిరు. అదే 1833కి వచ్చేసరికి ఆ టీ కూడా ఆ టీ అనేది కూడా ఉంచలేరు, మొత్తము తీసేసి డీఇండస్ట్రియలైజేషన్ అనేది తీసేసేసరికి ఏమైంది, అక్కడ అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీతోనే మనకు పోటీ ఉంటుండే. తర్వాత మొత్తం వేరే వాళ్ళు అందరు ఇక్కడికి రావడం జరిగింది కదా. ఎస్, దానివల్ల మన దగ్గర ఇండస్ట్రియలైజేషన్ తగ్గిపోయి వాళ్ళ గూడ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. అబాలిషన్ ఆఫ్ మోనోపొలీ ట్రేడ్ రైట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అగ్రివేటెడ్ ద ప్రాసెస్. ఎస్, మోనోపొలీ ట్రేడ్ రైట్స్ ఫస్ట్ 1813లో తీసేసారు, దాని తర్వాత 1833లో మొత్తంకే తీసేసారు. అంటే ఇక్కడనేమో జస్ట్ ఓపియం ట్రేడ్ విత్ చైనా అండ్ టీ ట్రేడ్ ఇది ఉంటుండే. 1833 వచ్చేసరికి మొత్తం తీసుకొచ్చారు. దానికోసము 1833 యాక్ట్ని తీసుకొచ్చారు. దాన్ని అక్కడ హెలెనా యాక్ట్ అని అంటారు ఇంగ్లాండ్లో. సో మరి ఈ 2 తీసుకొచ్చేసరికి ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది మొత్తంగా ఆగిపోయింది. అప్పటి వరకు ఉన్న హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ మొత్తము కనుమరుగైపోయాయి. మళ్ళీ ఎప్పుడో ఎర్లీ 20th సెంచరీలో టాటా వాళ్ళు కొన్ని కొత్తవి తీసుకురావడం జరిగింది. ఏం తీసుకొచ్చారు టాటా వాళ్ళు? టాటాస్ వేర్ ద ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఇండియా కదా. ఎస్, టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది కదా టిస్కో, దాన్ని వీళ్ళు 1907లో తీసుకురావడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ మోడర్న్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మరి దానికన్నా ముందుగానే కొన్ని చిన్న కంపెనీస్ ఉంటుండే, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, ప్లాంటేషన్ ఇండస్ట్రీ ఇవన్నీ ఉండే కదా. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏమో బ్రిటిషర్స్ చేతులు ఉంటుండే,
జూట్ ఇండస్ట్రీ ఏమో బ్రిటిషర్స్ చేతిలో ఉంటుండే, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏమో ఇండియన్స్ చేతిలో ఉంటుండే. మరి ఇండియాలో మొట్టమొదటి మోడర్న్ టెక్స్టైల్ మిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1854లో బాంబేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. మరి ఇవి కూడా వాళ్ళ అవసరాల కోసమే చేసారండి ఫస్ట్. దాని తర్వాత మనకు కూడా ఉపయోగపడేవి, లైక్ సిమిలర్ లైక్ రైల్వేస్. ఓకే రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఇదండి ఈ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విచ్ ఆర్ బిన్ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సీ అండ్ అదర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. ఓకే, టాపిక్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఇంకేదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డూ షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.